ప్రభుత్వ ఆధీనంలోనే ప్రజా ఆరోగ్యంగా ఎప్పుడుగానే ఉంటే తద్వారా సత్ఫలితాలు కూడా సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి హెల్త్ కేర్ సెక్టార్లో. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొని వచ్చిన తర్వాత ప్రజలకి కార్పొరేట్ వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా అందించడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఆరోగ్యశ్రీ విషయంలో మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లడం జరిగింది. కానీ 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి కూటమి ప్రభుత్వం మార్పులు చేర్పులు చేయడానికి శ్రీకారం చుట్టింది. అదేంటంటే పేద ప్రజల తరపున 1,43,00,000 కుటుంబాలకి గవర్నమెంటే వారి తరపున ప్రజల తరపున బీమా కంపెనీలు తీసుకొని వచ్చి వారికి ప్రీమియం చెల్లిస్తూ ఎవరైతే రాబోయే రోజుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలు సేవలు అందుకుంటారో కార్పొరేట్ హాస్పిటల్స్ ద్వారా వారికి బీమా కంపెనీలే డైరెక్ట్ గా మనీ అనేది పే చేయడం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలు గడిచినా కానీ ఆరోగ్యశ్రీ విషయంలో ప్రధానంగా అందరూ కూడా చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రజలకి ట్రాన్స్పరెన్సీ మోడల్లో హెల్త్ కేర్ సెక్టార్లో సేవలు అందిస్తున్నాయా లేదా అనేదే ప్రధానమైన క్వశ్చన్. కూటమి ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారిస్తే బాగుంటుంది.